పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈనాటి దేవుని ఒక్క వాక్యానికి మీ అందరికీ ఆహ్వానము పలుకుతూ ఉన్నాను. ఈనాడు సువిశేషములని భాగముగా మత్తయి శుభవార్త 8వ అధ్యాయము నుండి వాక్యము చదువుకుందాం. మత్తయి శుభవార్త 8వ అధ్యాయం 5వ వచనము నుండి వాక్యములు. యేసు కఫర్నాములో ప్రవేశించుచుండగా శతాధిపతి యొక్కడు ఆయనను సమీపించి, ప్రభు, నా ఇంట సేవకుడొకడు పక్షవాతముతో విపరీతమైన బాధపడుచు మంచము పట్టి ఉన్నాడు అని తెలుపగా, నేను వచ్చి వానిని స్వస్థపరుతును అని యేసు ఆ శతాధిపతితో పలికెను. ఆ శతాధిపతి ఆయనతో, ప్రభు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు ఒక్క మాట పలికినా చాలును, నా సేవకుడు స్వస్థత పొందును. నేను అధికారము గలవాడను. నా ఆధీనమందున్న ఏ సేవకుడనైనా రమ్ము అనిన వచ్చును, పొమ్ము అనిన పోవును. నా సేవకుడు నేను చేయుము అనిన దానిని చేయును అని సవినయముగా పలికెను. అది విని యేసు ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న వారితో, ఇశ్రాయేలు ప్రజలలో నేను ఇట్టి విశ్వాసమును చూడలేదు అని నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. ఇదే క్రీస్తు ప్రభుని సువిశేషము. ప్రభువా, మీకు స్తుతి స్తోత్రము కలుగునుగాక. దేవుని నమ్మినటువంటి బిడ్డలారా, ఈనాటి వాక్యములో మనము 3 ముఖ్య విషయాలను నేర్చుకుందాం. ఇది గొప్ప సువిశేషము, గొప్ప వాక్యము. మరి యేసయ్య ఈనాటి వాక్యములో మనకు నేర్పుతున్నటువంటి సందేశం ఏమిటయ్యా అంటే, 3 ముఖ్య విషయాలు నాకు ఈ రోజున ధ్యానానికి వస్తున్న ఈ సువిశేషములో. మొదటిదిగా మత్తయి శుభవార్త 8వ అధ్యాయములో మనము చూస్తూ ఉన్నటువంటి వాక్యము, ఎప్పుడైతే శతాధిపతి యేసు ప్రభుని చూచి తన సేవకుడికి బాగాలేదని, అనారోగ్యముతో పక్షవాతముతో మంచము పట్టి ఉన్నాడని చెప్పాడో, యేసు ప్రభు 7వ వచనములో మనము చూస్తున్నటువంటి మాట, ఒక్కటే మాట అంటున్నాడు. ఇంకేమి కుశల ప్రశ్నలు అడగట్లా. నేను వచ్చి ఆయనను స్వస్థపరచెదను అంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నేను వచ్చి ఆయనను స్వస్థపరచెదను అంటున్నాడు అన్నటువంటి ప్రభువు 13వ వాక్యములు మనం వింటున్నాం. మత్తయి సువార్త 8వ వచనములో, అంతటా యేసు ఆ శతాధిపతితో, నీవిక పొమ్ము, నీవు విశ్వసించినట్లే నీ సేవకునికి స్వస్థత అగునుగాక అని పలికెను. ఆ క్షణముననే శతాధిపతి యొక్క సేవకునికి స్వస్థత కలిగెను. ఇది దేవుని మాట, దేవుని యొక్క వాక్యము. దేవుని నమ్మినటువంటి బిడ్డలారా, ఒక్కసారి మనము నేర్చుకోవలసిన విషయాన్ని గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభు అన్నటువంటి మాట, నేను వచ్చి నీ సేవకుని స్వస్థపరుస్తానన్నాడు. 13వ వాక్యములో మనం వింటున్నాం, నీవు నమ్మినట్లే, నీవు విశ్వసించినట్లే నీ సేవకునికి స్వస్థత కలుగునుగాక అన్నాడు ప్రభువు. ఆ క్షణముననే సేవకుడు స్వస్థత పొందినట్లుగా వాక్యము రుజువు చేస్తూ ఉంది. దేవుని నమ్మినటువంటి బిడ్డలారా, ఈరోజున ప్రభు నీకు మాటిస్తున్నాడేమో, నీ ఇంటిలోని వారికి మాటిస్తున్నాడేమో, నీ కుటుంబానికి మాటిస్తున్నానేమో. నీ కష్టం ఎట్టిదైనా బిడ్డ, నేను కడతేరుస్తాను అంటున్నాడేమో. నీ కన్నీరు ఎట్టిదైనా బిడ్డ, నీ కన్నీటిని నేను తుడుస్తానంటున్నాడు. నీకు, నీ ఇంటిలోని వారికి, నీ బంధుమిత్రాదులకి ఏ రోగము అనారోగ్యం ఉన్నా నీవు నా చెంతకొచ్చి అడిగితే నేను నీకు స్వస్థతనిస్తానని మాటిస్తున్నాడేమో. అడగటం నీదే ఆలస్యమేమో, వేడుకోవడం నీదే ఆలస్యమేమో, ప్రార్థించడం నీదే ఆలస్యమేమో. శతాధిపతి వలె నీవు కూడా ప్రభుని దగ్గరికి వచ్చి మొరపెట్టుకో, నీ కుటుంబమును గురించి అడుగు.
నీ బంధుమిత్రాదుల గురించి అడుగు. నీ సమస్య ఏంటో చెప్పు. నీ సమస్య ఎంత పెద్దదైనా గుర్తు పెట్టుకో, సమస్యకు మించినటువంటి గొప్పవాడు యేసయ్య. సమస్యకు మించినటువంటి గొప్ప శక్తి కలిగిన వాడు మన యేసయ్య. అంతటి గొప్ప శక్తి కలిగినటువంటి యేసయ్య ఈరోజు నీకు మాటిస్తున్నాడు. శతాధిపతి సేవకుని స్వస్థపరిచినటువంటి యేసయ్య నిన్ను స్వస్థపరుస్తానంటున్నాడు. నీ కుటుంబంలోని వారికి స్వస్థపరుస్తానంటున్నాడు. నీ సమస్యను తీసివేరుస్తానంటున్నాడు. నీ భారాన్ని నేను తొలగిస్తానంటున్నాడు. నీ కన్నిటిని నేను తుడుస్తానంటున్నాడు. మొరపెట్టుకో, ప్రభుని దగ్గరికి రా, ప్రార్థించు, అడుగు, తప్పక పొందుకో. ప్రభు మాటిస్తే జరిగి తీరుతుందంటే నీ సేవకుడు నేను స్వస్థపరుస్తానన్నాడు. స్వస్థపరచు. ఆ క్షణముననే ఆయనకు స్వస్థత కలిగినట్లుగా వాక్యములో మనం వింటున్నాం. అవకాశం ఉంది. భగవంతుని దగ్గరకు వచ్చి ప్రార్థించుకో, యేసయ్యను నమ్ముకో. రెండవది మనము గుర్తుపెట్టుకోవలసింది, ఎప్పుడైతే యేసయ్య నేను నీ ఇంటికి వచ్చి నీ సేవకుని స్వస్థపరుస్తాను అన్నాడో, నీ ఇంటికి వచ్చి నీ సేవకుని స్వస్థపరుస్తాను అన్నాడో, గుర్తుపెట్టుకోండి బిడ్డలారా, ఒక్కటే మాట శతాధిపతి అన్నాడు, అయ్యా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను అర్హుడను కాదయ్యా, నీవు ఒక్క మాట పలికినా కూడా చాలయ్యా, నా సేవకుడికి స్వస్థత కలుగుతుంది అన్నాడు. ఎంత గొప్ప మాట అండి! నీవు ఒక్క మాట పలికినా చాలు అంటున్నాడు. ఈ మాటను మనం ప్రతిరోజు దివ్య బలి పూజలో చెబుతూనే ఉన్నాం. ఎన్ని వందల దివ్య బలి పూజలు చూసి ఉంటాం, ఎన్ని వేల దివ్య బలి పూజల్లో పాల్గొని ఉంటాం, ఎన్ని వేల సార్లు ఈ మాటను మనం చెప్పి ఉంటాం. కానీ నిజమైనటువంటి నమ్మకముతో చెబుతున్నామా? నిజముగా విశ్వాసంతో చెబుతున్నామా? పూర్తిగా ప్రభుని యందు నమ్మకము, విశ్వాసం ఉంచి యేసయ్య కాళ్ళు పట్టుకొని, చేతులు పట్టుకొని యేసయ్యను విడిచిపెట్టకుండా, అయ్యా నా కష్టం ఎంత పెద్దదైనా, నా సమస్య ఎంత గొప్పదైనా, నా రోగం ఎంతటిదైనా నువ్వు ఉన్నావని నమ్మకం నాకుందయ్యా, నువ్వు ఒక్క మాట పలికినా చాలయ్యా, రోగము నయమవుతుంది, కష్టము కడతెరుతుంది, భారము దిగిపోతుంది, సమస్య తీరిపోతుందయ్యా యేసయ్యా అంటూ ఏనాడైనా ఒక్కసారి శతాధిపతి వలె అంతటి నమ్మకముతో మనం అనగలిగామా? చెప్పగలిగామా? ఒకసారి ఆలోచన చేయబిడ్డ. ఆ శతాధిపతి ప్రభుని నమ్ముకున్న బిడ్డ కాదు, ఇశ్రాయేలు కాదు, రోమీయుల దగ్గర పనిచేస్తున్నటువంటి ఒక ఉద్యోగి, అధికారి, యజమాని. ఆయనే ప్రభుని నమ్మి, అయ్యా నీ ఒక్క మాట పలికిన చాలయ్యా, నా సేవకుడికి స్వస్థత కలుగుతుందన్నాడు. అటువంటి మాట మనం ప్రతిరోజు దివ్య బలి పూజలు అంటున్నాం. అనగలగాలి, అనాలి, కానీ పూర్తి నమ్మకముతో అనాలి. ఏదో అనాలి కాబట్టి అనకూడదండి. పూర్తి నమ్మకముతో, విశ్వాసముతో, యేసయ్యా నా సమస్య ఎంత పెద్దదైనా, నా రోగము ఎంతటిదైనా, నా బాధ ఎంతటిదైనా నువ్వు ఉన్నావని నమ్మకం ఉంది. నీవు నన్ను కాపాడతావని, రక్షిస్తావని, ఈ బాధ నుండి తొలగిస్తావని, ఈ సమస్య నుండి నన్ను బయటకు తీసుకొస్తావని నాకు పూర్తి నమ్మకం ఉందయ్యా యేసయ్యా. నేను నమ్ముకున్న బిడ్డనయ్యా యేసయ్యా, నీ ఒక్క మాట పలుకు చాలయ్యా యేసయ్యా, అయిపోతుంది తండ్రి. ఒక్క మాట పలుకయ్యా, అయిపోతుంది యేసయ్యా అని అంతటి గొప్ప నమ్మకాన్ని, విశ్వాసాన్ని ప్రభుని ముందు కనబరచగలుగుతున్నామా? మన విశ్వాసము, నమ్మకం అంతటి గొప్పది కాకుంటే పెంచుకుందాం. ప్రార్థనలో మరింత బలపడదాం, విశ్వాసములో, నమ్మకములో మరింత గట్టిపడదాం. ప్రభుని విడిచిపెట్టకుండా పట్టుకొని, నీ ఉంటే చాలయ్యా యేసయ్యా, నీ తోడు చాలయ్యా, నీ ఒక్క మాట పలికినా చాలయ్యా, ఒక్కసారి తాకినా చాలయ్యా యేసయ్యా అంటూ ప్రభుని యందు పూర్తి నమ్మకాన్ని మనము కూడా ఉంచుదాం. మూడవది మనము నేర్చుకోవలసింది మత్తయి శుభవార్త 8వ అధ్యాయములో 5, 6 వచనాలలో ఒకసారి చూస్తే, శతాధిపతి యేసు ప్రభుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయనతో అంటున్నాడు, అయ్యా నా ఇంట నా సేవకుడొకడు పక్షవాత రోగముతో మంచము పట్టి ఉన్నాడు. అంతేనండి, ఆయన నా ఇంట సేవకుడొకడు పక్షవాత రోగముతో మంచము పట్టి ఉన్నాడయ్యా అని చెప్పి యేసు ప్రభుని దగ్గరకు వచ్చి తన గురించో, తన కుటుంబము గురించో
తన బంధుమిత్రాదుల గురించో తన స్నేహితుల గురించో చెప్పట్ల, తన దగ్గర పనిచేసే సేవకుడు గురించి ప్రభుని అర్థిస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు. ఆయనకి బాగా లేదయ్యా, రోగముతో ఉన్నాడు, మంచం పట్టున్నాడు, పక్షవాతముతో ఉన్నాడు అని చెబుతున్నాడంటే అర్థం ఏంటి? అయ్యా, నీకు స్వస్థతనిచ్చే శక్తి ఉంది, నీవు భగవంతుడవు, దైవ స్వరూపుడవు, దేవుని శక్తి నీ యందు ఉంది, నీవు అనుకుంటే నయము చేస్తావు నా సేవకుడిని, రోగాన్ని తీసివేయగలవు, అయ్యా స్వస్థతనివ్వయ్యా నా సేవకుడికి అంటూ శతాధిపతి వచ్చి యేసు ప్రభుని దగ్గర తన సేవకుడి గురించి మొరపెట్టుకుంటున్నాడు. ఇక్కడ మనము నేర్చుకోవలసిన విషయము, ఎప్పుడు నా కోసమో, నా కుటుంబం కోసమో, నా బంధుమిత్రుల కోసమో, నా స్నేహితుల కోసమో కాదు ప్రార్థన చేయవలసింది. కష్టములో, ఆపదలో, రోగములో ఉన్నటువంటి అనేక వాళ్ళని ప్రతిరోజు మనం కలుస్తూ ఉంటాం, ప్రతిరోజు మనం చూస్తూ ఉంటాం. అది మన ఇరుగు పొరుగు వారు కావచ్చు, మన వీధిలోని వారు కావచ్చు, మన పనిచేసే స్థలములో ఉన్నవారు కావచ్చు, లేకపోతే దేవాలయం దగ్గర కలుసుకున్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా మన వాళ్లే కానవసరంలా, మన బంధువులే కానవసరంలా, మన ఇంటిలోని వాళ్లే కానవసరం లేదండి. ఎవరికైనా కష్టముతో, బాధతో, రోగముతో, సమస్యతో అల్లాడిపోతున్నారని నీకు తెలిసినప్పుడు వాళ్ళని ప్రభు చెంతకు తీసుకురా, వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయి. వాళ్ళని తీసుకురమ్మంటే వాళ్ళని వెంట పెట్టుకుని తీసుకురావాల్సిన అవసరం లేదు. వాళ్ళు రాకపోయినా వాళ్ళ పేరుని తీసుకురా, వాళ్ళ స్థితిని తీసుకురా, వాళ్ళ పరిస్థితిని ప్రభు చెంతకు తీసుకుని వచ్చి ప్రార్థన చేయి బిడ్డ. ఇతరుల కోసం ప్రార్థన చేయాలి అన్నటువంటి గొప్ప విషయాన్ని ఈ రోజున ప్రభు మనకు, మన కోసమే కాదు, మనం ఇతరుల కోసం, కష్టంలో, సమస్యలు, ఇబ్బందులు ఉన్న వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేయాలి అన్నటువంటి సత్యాన్ని ఈ రోజున మనము నేర్చుకుంటూ ఉన్నాం. చాలా మంది అడుగుతూ ఉంటారు, ఫాదర్ గారు నా కోసం ప్రార్థన చేయండి, సిస్టర్ గారు నా కోసం ప్రార్థన చేయండి, బ్రదర్ గారు నా కోసం ప్రార్థన చేయండి అని చాలా మంది, లేకపోతే మేము కూడా చాలా మంది అడుగుతాం, మా కోసం ప్రార్థన చేయండి అమ్మా మీరని చెప్పి. సామాన్య ప్రజలను కూడా మేము, భక్తుల్ని, విశ్వాసులను మేము కూడా అడుగుతూ ఉంటాం. చాలా మంది ఉంటారు, ఎవరి కోసం వాళ్ళు ప్రార్థన చేసుకోవాలి కానీ నన్ను ప్రార్థన చేయమంటావు ఏంది, లేకపోతే వాళ్ళని ప్రార్థన చేయమంటావు, నీకోసం నువ్వు ప్రార్థన చేసుకో, నీకోసం నువ్వు ప్రార్థన చేసుకోవాలి, తప్పదు, తప్పు లేదు, నీకోసం నువ్వే ప్రార్థన చేసుకో. కానీ ఈనాటి వాక్యములో శతాధిపతి తన కోసం, తన కుటుంబం కోసం కాదు, తన సేవకుడి కోసం ప్రార్థన చేసిన ప్రభు ఆయన ప్రార్థన విని ఆలకించి స్వస్థతనిచ్చాడండి. కాబట్టి నువ్వు ఎవరి కోసం ప్రార్థన చేసినా ప్రభు నీ మొర వింటాడు. నీ కోసం నువ్వు ప్రార్థన చేసుకునే దానికన్నా పక్క వాళ్ళ కోసం, ఆపదలో ఉన్న వాళ్ళ కోసం, ఇతరుల కోసం ప్రార్థన చేసినప్పుడు ప్రభు మరింతగా ప్రార్థన ఆలకిస్తాడు, మరింతగా వారిని దీవిస్తాడు. వారికన్నా 4 రెట్లు ఎక్కువగా నీవు వాళ్ళ కోసం ప్రార్థించినందుకు, వాళ్ళ కోసం మొరపెట్టినందుకు, వాళ్ళ కోసం ప్రభుని చెంతకొచ్చి మోకరించినందుకు నిన్ను మరింతగా దీవిస్తాడు. నీవు ఇతరుల కోసం ప్రార్థన చేస్తే వాళ్ళను దీవించడమే కాదు, వాళ్ళకన్నా 4 రెట్లు ఎక్కువగా నిన్ను దీవిస్తాడు. అదే ఈరోజు అంటున్నాడు, శతాధిపతి సేవకుని స్వస్థపరిచినటువంటి ప్రభు శతాధిపతి వంతటి గొప్ప విశ్వాసాన్ని నేను ఎన్నడూ ఎక్కడ ఈవెన్ ఇశ్రాయేలు ప్రజలలో కూడా చూడలేదు అంటున్నాడంటే ఎంతటి గొప్ప మాట అండి. దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలారా, ఈ రోజున ఈనాటి వాక్యములో 3 విషయాలను మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రభు స్వస్థపరుస్తానన్నాడు, స్వస్థపరిచాడు. రెండవది మనము నేర్చుకునవలసినటువంటి విషయము, అయ్యా నీ ఒక్క మాట పలికినా చాలంటూ శతాధిపతి గొప్ప విశ్వాసాన్ని మనము ప్రభుని యందు కలిగి ఉండాలి. మూడవది, మన కోసమే కాకుండా ఇతరుల కోసం కూడా మనం ప్రార్థన చేయటం అలవాటు చేసుకోవాలి. మనల్ని ప్రార్థన చేయమని అడిగినటువంటి వాళ్ళని కానీ, అడగకపోయినా మనకి వాళ్ళ గురించి, వాళ్ళ సమస్య గురించి తెలిసినప్పుడు వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేద్దాం. ప్రభుని దీవెనలు, ఆశీర్వాదాలు వాళ్ళకి లభిస్తాయి, మనకి కూడా లభిస్తాయి. కాబట్టి శతాధిపతి యొక్క సన్నివేశాన్ని విన్నటువంటి మనం ఆయన వలె గొప్ప విశ్వాసాన్ని, నమ్మకాన్ని ప్రభుని యందు కలిగి ఉండి ప్రభుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు మీకు, మీ కుటుంబాలకు కలగాలని చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుంటే ఒకసారి అందరూ. ప్రేమామయుడని యేసయ్యా, నీ ప్రేమను బట్టి వందనాలు. ఈ యొక్క సువిశేషములో మేము శతాధిపతిని, ఆయన యొక్క సేవకుడిని దీవించి స్వస్థపరిచిన విషయాన్ని మేము నేర్చుకున్నాం. అయ్యా, శతాధిపతి వలె మేము కూడా మంచి మనస్సును కలిగి ఉండి ఇతరుల కోసం ప్రార్థన చేసేటువంటి గొప్ప మనస్సును మాకు ఇవ్వండి. దానితో పాటుగా నీ యందు ఆయన వలె మేము పూర్తి నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగి ఉంచి మా కష్టము, బాధ, సమస్య ఎట్టిదైనా మేము భయపడకుండా ధైర్యముగా ఉంటూ యేసయ్య నాకున్నాడు, నన్ను ఓదార్చువాడు, కాపాడువాడు, రక్షించువాడు, ఆదుకునివాడు, స్వస్థపరచువాడు యేసయ్య నాకున్నాడని పూర్తి నమ్మకం, విశ్వాసముతో మంచి జీవితం జీవిస్తూ నేను ప్రార్థనలో మరింత బలపడే విధముగా ఈ ప్రార్థనలో
పాల్గొంటూ ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించి మీ కృపానుగ్రహాలతో నింపమని యేసు ప్రభుని పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. సర్వాశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మేము మీ బిడ్డలను మీ కుటుంబాలను భగవంతుడు ఆశీర్వదించి దీవించి కాపాడదురుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.